అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో అనుభవం యొక్క పాత్ర ఏంటి. మనిషి దేన్నైనా సరే ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ గుణపాఠం రాదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మన నిజ జీవితంలో రకరకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మానవ సంబంధాల విషయంలో కొంతమందిని దగ్గర తీసుకుంటాం, కొంతమందిని దూరం చేసుకుంటూ ఉంటాం. డబ్బు విషయంలో విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటాం, విపరీతంగా పొదుపు కూడా చేస్తూ ఉంటాం. ఈ అన్నిటి విషయాలని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏదేమైనా సరే ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు మనకి అది పెద్ద సీరియస్గా అనిపించదు. ఎవరైనా మంచి చెప్పినా సరే దాన్ని మనం తీసుకోవాలని అనిపించదు. నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు చెప్తుంది తప్పు అనేటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఆలోచనలో కూడా మనం కొన్నింటిని స్కిప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన ఆరోగ్యం విషయంలో కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తింటే ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది, ఆ పని చెయ్యొద్దు. ఇలా చాలా రకాలైనటువంటి సలహాలు, సూచనలు మన శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. కొన్నింటిని మనం తీసుకుంటాం, కొన్నింటిని మనం విడిచిపెడతా ఉంటాం. ప్రేమ విషయాల్లో కూడా, పెళ్లి విషయాల్లో కూడా ఈరోజు చాలా ఎక్కువ ప్రేమ వివాహాలు అయిపోవటం, పెద్దలు చెప్పినా కూడా వినకపోవటం, బాధపడతారు. రేపొద్దు ఫ్యూచర్లో పెద్దలు చెప్పినట్టు వినాలి, మీరు కనుక సొంత నిర్ణయాలు తీసుకుంటారు, రేపొద్దు ఎవరో సపోర్ట్ ఉండరు, ఇలాంటి మాటలు చాలా చెప్తా ఉన్నా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారో తర్వాత బాధపడే పరిస్థితి ఉంటుంది. నువ్వు చేస్తుంది మంచి పని కాదు, దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నువ్వు ఎలా కనుక వెళ్తే నువ్వు అనుకున్నది సాధించలేవు, నువ్వు గెలవలేవు అనేటువంటి మాటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వినడానికి. మనకి ఎవరికి వాళ్ళకే, నాకు మట్టుకు మీకు మట్టు మీకు ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తుంటే మనకు నచ్చదు, ఎవరైనా మంచి చెప్తూ ఉంటే మనకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచన చేస్తే తర్వాత ఎప్పుడో అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట మనం పెడచెవిని పెట్టి మనం చేయాల్సింది మనం చేసేసిన తర్వాత, మనం తినాల్సింది మనం తినేసిన తర్వాత, తేడా చేసిన తర్వాత అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాళ్ళ మాట వినలేకపోయాం, ఈరోజు ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఈరోజు కష్టం వచ్చింది, ఆ రోజు వాళ్ళు చెప్పారు మనం వినలేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవద్దన్నారు, లేదా ఈ ప్రేమ వివాహం అనవసరం అని చెప్పారు, లేకపోతే ఈ వ్యాపారం చేయొద్దన్నారు, కానీ మనం వినకుండా ముందుకెళ్ళిపోయాం, ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. బయటికి చెప్పకపోయినా లోపల మనం అనుకుంటూ ఉంటాం. బయటికి చెప్పడానికి అహవాటు వస్తుంది, చిన్నతనంగా ఉంటుంది కాబట్టి కొన్నింటిని మన మనసులోనే పెట్టుకొని దాచుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని మనిషి అనేటువంటి వాడికి ఖచ్చితంగా అనుభవిస్తేనే కానీ దాని యొక్క గుణపాఠం తెలీదు. అయితే దీన్ని మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేయాలి. ఎలాగా ఈ విషయాన్ని ఎలా చేయాలని అంటే, అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలు, ఎవరైనా మన శ్రేయోభిలాషులు చెప్పినటువంటి విషయాల్ని కొంచెం క్షుణ్ణంగా సమయం తీసుకొని ఆలోచించుకుంటే ఈ ఇబ్బందులు అనేవి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చాలా చిన్న విషయం ఏముంటుందని అంటే, మనిషి అనుభవానికి లేదా మనిషి దగ్గర ఉన్నటువంటి ఎనర్జీకి, శక్తికి, ఎక్స్పీరియన్స్కి, ఎనర్జీకి చిన్న సంబంధం ఉంటుంది. నిజంగా చిన్నతనంలో, యవ్వనంలో మంచి ఎనర్జీ ఉంటుంది, కానీ అక్కడ అనుభవం ఉండదు. మనం ఏది చేయాలంటే అది చేసేస్తాం, ఎలాగా ఆడాలంటే అలా ఆడేస్తూ ఉంటాం. ఆ విధమైనటువంటి శక్తి ఉంటుంది, కానీ ఆ రోజు అనుభవం ఉండదు. తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం, పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం, మనిషి మారుతూ ఉంటాడు. ఇదే జీవితం. మొత్తం అనుభవం వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం పెద్దవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర శక్తి ఉండదు, ఏమీ చేయలేరు. ఆ అనుభవం దేనికి ఉపయోగపడదు. అందుకని చిన్నప్పుడు ఆ ఎనర్జీ ఉన్నప్పుడు అనుభవం ఉండదు, పెద్ద అయ్యాక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనిషిదైన ఎనర్జీ ఉండదు. ఇది జీవితం యొక్క పరమార్థం అనమాట మనం అర్థం చేసుకుంటే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం కొన్ని తప్పులు చేయాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని రిస్కులు చేయాలి, తప్పేం లేదు. కానీ ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు, ఎవరైనా సూచనలు, సలహా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. లేదు కనీసం దాన్ని మనం సమర్థించుకోగలిగినటువంటి ఆలోచన మన దగ్గర ఉండాలి. అని మీరు ఇలా అంటున్నారు కానీ అది కాదు, ఇలాగైతే నేను ఈ రకంగా వెళ్తున్నాను, అందుకని మీరు నాకు చెప్తున్నటువంటి సూచన మంచిదైనప్పటికీ, గతంలో జరిగినప్పటికీ ఇప్పుడు జరగదు అని చెప్పగలిగినటువంటి ఆలోచన ధోరణైనా మన దగ్గర ఉండాలి తప్పించి, మూర్ఖత్వంగా మన ఆహాన్ని పాడు చేసుకోకుండా మన గర్వంగా పోయి నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా అనుభవం మనకి చాలా పెద్ద గుణపాఠం జరుగుతుంది. కొన్నిటిని మనం రెక్టిఫై చేయగలుగుతాం, కొన్నిటిని రెక్టిఫై చేసుకోలేము మన జీవితంలో. అందుకని పెద్దలు ఏదైనా చెబితే అది వినేటువంటి ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిన్నవాళ్ళు కూడా
మంచి ఆలోచన ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ముందు చూపుగా కొన్ని విషయాలు పెద్దలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసి ఆ మంచా చెడా అనేటువంటి విశ్లేషణ చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి తప్పించి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుని తొందరపాటుగా అడుగులేసి లేదా ఎవరైనా ఏది చెప్పినా సరే పట్టించుకోకుండా కనుక ముందుకెళ్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అసలు దేనికి అనుభవాల్లో ఏమేమి మనం ఇబ్బంది పడతామంటే, ఒకటి మనకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ యొక్క విలువ మనకు తెలియదు. వాళ్ళు మనకు చూపించేటటువంటి ప్రేమ కూడా మనకు తెలియదు, ఆప్యాయత కూడా మనకి పట్టించుకోని తెలియదంటే అంతేలే, మా అమ్మ అంతే, మా నాన్న అంతే, అలాగే చెప్తూ ఉంటాడు, నేను ఏం చేసినా తప్పు అంటాడు, ప్రతిదానికి భయం, చేదస్తాం, నాకు ఏదో అంటారు, చేయొద్దు అంటారు, ఏది చేద్దామన్నా చేయొద్దు అంటారు. ఇలాగా మనం వాళ్ళు చాలా చులకనగా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పోయిన తర్వాత, వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ ఏంటో. తిన్నావా అని అడిగేవాడు ఉండడు, ఉన్నావా అని అడిగేవాడు ఉండడు, ఏరే ఎక్కడికి వెళ్ళావని అడిగేవాడు ఉండడు, లేట్ అయింది ఏంటని అడిగేవాళ్ళు ఉండరు. చాలా ఇబ్బంది పడతాం. అంటే ఇది అనుభవం ద్వారాగానే మనకు తెలియదు ఆ విషయం. అంటే మనుషుల్ని మనం కోల్పోయినప్పుడు అప్పుడు అనుభవిస్తేనే కానీ వాళ్ళ యొక్క విలువ మనకు తెలియదు. రెండోది డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడితనంగా, లెక్కలేనితనంగా ఖర్చు పెట్టేయటం. అది లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో. డబ్బు ఉన్నప్పుడు అర్థం కాదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అదెందుకురా కొంటున్నావు, ఇదెందుకురా, అది అవసరమే ఉందిరా, దేనికోసం ఇవన్నీ ఇంత ఖర్చు చేస్తున్నావు అని అన్నప్పుడు మనకు అర్థం కాదు. ఇదేంటి ఇలా అడ్డుకుంటున్నారు, నేను ఏదో చేసుకుందాం అనుకుంటే అడ్డుకుంటున్నారు, వాళ్ళ డబ్బులా నా డబ్బులే కదా, నేనే కదా సంపాదించుకుంటున్నాను, వీళ్ళేంటి అడ్డు పెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. నిజంగా డబ్బు పోయిన తర్వాత ఆ డబ్బు విలువ ఏంటో అర్థం అవుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిజంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఒరే అది కరెక్ట్ కాదు, ఈ ఆహారం తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఈ మద్యం తాగకూడదు, ఈ సిగరెట్ తాగకూడదు, దీనివల్ల చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అని చెప్తూ ఉంటే ఆ రోజు పెడచెవిని పెడతాం. నిజంగా ఒకరోజు ఆరోగ్యం పోతుంది, ఆ రోజు అర్థమవుతుంది, అయ్యో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నామేంటి అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది. వ్యాపారంలో నిర్ణయాలు కొన్ని సందర్భాలు చెప్తారు, ఒరే నువ్వు తొందరపాటుకి వ్యాపారం చేస్తూ ఉంటున్నావు, ఎందుకురా, నీకు ఉన్నటువంటి పరిస్థితి బాగానే ఉంది కదా, నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, ఎందుకని ఈరోజు దాన్ని రిస్క్ చేస్తున్నావు అన్నప్పుడు ఆ రోజు పెడచెవిని పెడతాం, నిర్ణయం తీసుకుంటాం, దెబ్బతింటాం. అనుభవం అయితేనే కానీ ఆ నష్టం ఏంటో కష్టం ఏంటో మనకు అర్థం కాదు. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. కొన్ని సంబంధాలని వద్దనుకుంటే కలుపుకుంటూ ఉంటాం, లేదు అది ఒరే ఆడితో తిరగొద్దురా అంటే తిరుగుతూ ఉంటాం. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, జాగ్రత్తగా ఉండు అంటే ఆ రోజు పెడచెవిని పెడతాం. ఒరే రాజకీయాల్లో తిరగొద్దురా అంటే మనకు అర్థం కాదు. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తేనే కానీ మనకి ఎవరికి కూడా బుద్ధి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనీని మేనేజ్ చేసేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనం వ్యసనాల విషయంలో, మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల విషయంలో ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ అనుభవం, ఈ ఎనర్జీ గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని, నిజంగా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చక్కగా పరిగెడుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు మనం నిరోధించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్, పడిపోతే ఎక్కడ దెబ్బ తగులుతుంది, తలకు దెబ్బ తగులుతుంది, లేదా కుట్లు పడతాయి, ఈ భయం మనదే, కానీ ఆ ఆనందం వాళ్ళదే. వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ అటువంటిది. వాళ్ళకి అర్థం కాదు, పడిపోతే దెబ్బ తగులుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. చక్కగా ఆడుకుంటూ ఉంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది పడితే తింటూ ఉంటారు, మనమేమో ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తింటే పాడైపోతుంది, ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యానికి దెబ్బతింటుంది మనం చెప్తూ ఉంటాం. అనుభవం ఉన్న వాళ్ళం, వాళ్ళకి అది తినడంలో ఆనందం ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయడంలో ఆనందం ఉంటుంది. అంటే ఆ వయసులో అది చెయ్యాలి, తప్పదు. ఆడుకోవడం మానేసి, పరిగెత్తడం మానేసి, ఏది పడితే తినడం మానేస్తే వాళ్ళకి ఆనందం ఏముంటుంది? ఆ బాల్యం ఏ రకంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది, మనం దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విధంగా ఉంటుంది. అందుకని కొన్నిటికి అనుభవం లేకపోతేనే ఆనందాలు ఉంటాయి, కొన్నిటికి అనుభవం ద్వారా మనం ఏమి కూడా ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మనిషి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితాన్ని ఆనందిస్తారు, సంతోషంగా ఉంటారు. చాలా తక్కువ తప్పులు, జీవితంలో తప్పులు జరగకుండా ఉండవు, పొరపాట్లు జరగకుండా ఉండవు. కొన్ని పాఠాలు ఖచ్చితంగా నేర్చుకుంటేనే కానీ మనకి తెలిసి రాదు. కానీ పెద్ద పెద్ద విషయాలు వాటిలో మాత్రం కొంచెం పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం కూడా నిర్ణయాలు తీసుకుంటే ఇది కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి జరిగిపోయిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే కొంచెం మెలకుగా ఉంటే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.